సారంగా ఛానల్ పద్యమదేల ఎన్న శీర్షిక రెండవ సంచికకి స్వాగతం అండి. మనము గత సంచికలో వినాయక ప్రార్థన, సరస్వతి ప్రార్థనతో మొదలుపెట్టాము. ఈ పద్యమదేల ఎన్న అనే శీర్షికకి శ్రీకారం చుడుతూ ఇవాళ మనము చెప్పుకోబోయే పద్యము నాకు చాలా అత్యంత ఇష్టమైనది. ఈ పద్యము భర్తృహరి సుభాషితం అని భర్తృహరి గారు 3 శతకాలు రచించడం జరిగింది. అవి సుభాషితాలేమో నీతి శతకం అన్నమాట. ఆయన అలాగే శృంగార శతకం, వైరాగ్య శతకం అని కూడా సంస్కృతంలో ఒక 1000 శ్లోకాల వరకు రచించడం జరిగింది. చాలా 2000 సంవత్సరాల క్రితమే ఎప్పుడో రాసింది, క్రీస్తు పూర్వంలో. కానీ ఇప్పటికీ అవి ఇంకా తాజా అని చెప్పచ్చు. ఎందుకంటే అవి సర్వకాలీనం, సర్వ ప్రాంతీనం, సర్వజనీనం అటువంటి శ్లోకాలు అవి. ఆ శ్లోకాలకి ఏనుగు లక్ష్మణ కవి గారు నీతి శతకాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. ఆయన కూడా అద్భుతంగా అనువదించారు ఆ పద్యాల్ని. అందులో ఒక అద్భుతమైన పద్యం, ఈ పద్యం నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన పద్యము. ఎందుకంటే గత 10-15 సంవత్సరాలుగా నేను ఈ నా ప్రాచీన సాహిత్యం కానీ, ఆధునిక సాహిత్యం కానీ, ఏ సాహిత్యమైనా దానిలో చాలా ఉత్సాహం కలగడానికి, అవి నేర్చుకోవాలని, తెలుసుకోవాలని ఉత్సాహం కలగడానికి కారణం అన్నమాట అనుకోవచ్చు. ఎందుకంటే మనం కొంచెం తెలుసుకొని చాలా మనము విర్రవీగుతాం, నాకు భలే తెలుసని. కానీ మనం చదివే కొద్దీ మనకి ఏం తెలుస్తుందంటే మనకేమీ తెలియదని. అదిగో ఆ భావాన్నే ఏనుగు లక్ష్మణ కవి గారు ఆవిష్కరిస్తున్నారు. పద్యం వినండి. తెలివియొకింతలేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించి తిని తొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలిగితిన్ గతమయ్యే నితాంత గర్వముల్. అంటే తెలివి యొకింత లేని ఎడ, అంటే నాకు పూర్తిగా జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము ఇవేమీ నాకు అబ్బనప్పుడు తెలివి ఒకంత లేనియడ తృప్తుడనై, చాలా సాటిస్ఫై, నాకు చాలా తెలుసని, కరిభంగి అంటే ఏనుగులాగా, మదమెక్కిన ఏనుగులాగా సర్వమును తెలిసి తినొచ్చు, అంతా నాకు తెలుసు, కొంచెమే అసలు నేర్చుకునేది నథింగ్, కానీ ఆ కొంచెం నేర్చుకుని కూడా సర్వమును తెలిసి తినొచ్చు గర్వితమతిని విహరించి తిని, అంటే విర్రవిగడం ఉంటారు కదా, అంటే చాలా గర్వంతో నేను చాలా నేర్చుకున్నాను, నేను పండితుడిని, నా అంతవాడు ఎవ్వడు లేడు, నేను ఎన్నో నేర్చుకున్నాను, నాకు అన్నీ తెలుసు అనే ఒక గర్వంతో మదమెక్కిన ఏనుగులా తిరిగాను తొల్లి, అంటే పూర్వకాలంలో. ఇప్పుడు కానీ తర్వాత నేను చెప్పినట్టుగా గత 15 సంవత్సరాలు ఎంతో మంది గొప్ప సాహితీ మూర్తులను కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర వాళ్ళతో చర్చల్లో కానీ, వాళ్ళ నుంచి విషయాలు సేకరించడంలో కానీ, అటువంటి చర్చలు జరిపిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నాకు తెలిసింది ఆవగింజంత కూడా లేదు. ఇంత అనంత వాహినిలో, అనంత ప్రాచీన సాహిత్యం కానీ, ఆధునిక సాహిత్యం కానీ, తెలుగు సాహిత్య వాహినిలో నాకు తెలిసింది ఆవగింజ కంటే తక్కువ ఏం చెప్పుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి, ఇప్పుడు చాలా ఉజ్వలమంతులైన పండితుల సన్నిధిలో ఇంచుక బోధశాలిని, అంటే కొంచెం నేర్చుకుని, అప్పుడేమైంది, కొంచెమే నేర్చుకున్నా కదా, వాళ్ళ దగ్గర కొంచెం నేర్చినప్పుడు తెలియని వాడనే మెలిగి తిని, అందుకని ఇప్పుడు నాకేమీ తెలియదు అని గర్వం లేకుండా మెలిగి తిని గతమయ్యే నితాంత గర్వములు, అంటే నాకు ఇంత మునుపున్న గర్వం అంతా ఇప్పుడు అణిగిపోయింది. ఇది ఈ పద్యం అర్థం. దీన్ని భర్తృహరి సుభాషితం అద్భుతమైన శ్లోకం అన్నమాట. యదా కించిజ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం తదా సర్వజ్ఞోస్మీత్య భవదవలిప్తం మమ మనః యదా కించిత్ కించిద్ బుధుజ
నసాకాశదవగతం తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః. ఇది సంస్కృత శ్లోకం అన్నమాట. అంటే ఈ శ్లోకములో అదే అదే భావాన్ని మన లక్ష్మణ్ కవి గారు తెలుగులో ఆవిష్కరించారు. కానీ ఇందులో ఒకటే ఆ, మనము తెలుసుకున్నది అంటే గజము మదమెక్కి అన్న విషయం ఉంది కదా, అదే విషయాన్ని ఆయన చెప్పినా కూడా ఏనుగులాగా నేను మదాంధుడిని అయ్యాను అంటే గర్వం అయిపోయింది అన్న అర్థంతో ఆయన రాశారు. కానీ మన ఏనుగు లక్ష్మణ కవి గారు దాన్ని ఇంకొక విధంగా అనమాట. ఆ ఆ అనువాదంలో ఆ ఏనుగుదనేదే లేదు అసలు. గర్వితమతిన్ అన్నారు. గర్వం అనే జ్వరం పోయిందని సంస్కృతంలో రాస్తే తెలుగులో అది లేకుండా అద్భుతంగా పోల్చారు ఏనుగు లక్ష్మణ కవి గారు. ఇది అద్భుతమైన పద్యము, నాకు చాలా ఇష్టమైంది. మనము ఇతర పద్యాల్లోకి వెళ్ళే ముందర నాకు కొద్దిపాటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఈ పద్యాల ద్వారా పంచుకుంటున్నాను. నాకు అన్నీ తెలుసని కాదు, నాకు అంతా వచ్చని కాదు. అదే ఈ శ్లోకం అర్థం. ధన్యవాదాలు.